సో సెకండ్ వన్, ఇది సెమీ సర్కిల్ అంటే హాఫ్ ఆఫ్ ద సర్కిల్ కదా. సో సర్కిల్ ఏరియా మనకి ఏమవుతుంది, πr². మరి సెమీ సర్కిల్ అంటే πr²/2. ఓకే, సో ఇక్కడ మనకి రేడియస్ ఎంత అవుతుంది, డయామీటర్ ఇచ్చారు 14, d 14 అయింది. అప్పుడు రేడియస్ డయామీటర్లో హాఫ్ కదా, 14/2 7. ఓకే, సో మనకి ఇక్కడ ఫార్ములా πr²/2 కదా. సో హాఫ్ ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ 7 ఇంటూ 7. ఓకే, half πr². So 7 get cancelled, 2 1s 2 11s, 11 7s are 77. ఇది వచ్చేసి సెకండ్ వన్. సో హియర్ 77 centimeters square. నెక్స్ట్ ఇది ట్రయాంగిల్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద ట్రయాంగిల్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హియర్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత 14, హైట్ ఎంత ఇచ్చారు పిల్లలు, ఇక్కడ 7 ఇచ్చారు. సో 2 1s 2 7s, 7 7s are 49 centimeters square. ఓకే, సో ఇదన్నమాట థర్డ్ వన్, ఇది అవుతుంది 49 centimeters square. సో ఇప్పుడు సెకండ్ వన్, రైట్ ద పెరిమీటర్ ఆఫ్ ఈచ్ షేప్. పెరిమీటర్ అంటే ఏంటమ్మా, సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. సో ఇది రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే 2 ఇంటూ L plus B. So length 14, breadth 7. 2 into 14 plus 7 అంటే 2 into 21. So that is 42 centimeters. ఓకే, ఏరియా అయితేనే మనకి సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. అండ్ ఇది స్క్వేర్, స్క్వేర్ పెరిమీటర్ ఏంటి, 4 ఇంటూ సైడ్, ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా. సో 4 into 7 centimeters. So that is 28 centimeters. So perimeter of this figure is 28 centimeters. Exercise 11.1 first question. A square and a rectangular field with measurements as given in the figure have the same perimeter. Which field has larger area? సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో ఒక స్క్వేర్ ఇచ్చారు, ఒక రెక్టాంగిల్ ఇచ్చారు. అయితే ఈ స్క్వేర్కి రెక్టాంగిల్కి ఏది సేమ్గా ఉంది అంటే పెరిమీటర్ సేమ్గా ఉంది. అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ అనమాట ఫర్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే విచ్ ఫీల్డ్ హ్యాస్ లార్జర్ ఏరియా, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు వాట్ ఈస్ గివెన్ అండ్ వాట్ షుడ్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అనేది చూసుకోవాలి కదా. సో ఇక్కడ మనకి సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఇచ్చారు. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే స్టూడెంట్స్ సైడ్ ఇంటూ సైడ్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ తెలియదు కదా. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఫస్ట్ మనం బ్రెడ్త్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో సైడ్ ఆఫ్ ద స్క్వేర్ 60 meters రాసాము. సో నువ్వు పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా వాట్ చిల్డ్రన్, 4 into side. So here 4 into 60 meters. 4 6 are 24. So it is 240 meters. So length of rectangle, figure లో మనకి length of rectangle L is equals to how much? ఇది 80 meters ఇచ్చారు కదా. సో లెంత్ 80 meters ఇచ్చారు. సో ప్రాబ్లంలో క్లియర్గా మనకి ఏం చెప్తున్నారు, దే హ్యావ్ సేమ్ పెరిమీటర్ కదా. సో పెరిమీటర్స్ ఆర్ ఈక్వల్ అని చెప్తున్నారు. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ రెండు కూడా ఈక్వల్ అంటున్నారు. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత వచ్చిందమ్మా మనకి, 240 meters వచ్చింది. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా 2 into L plus B. So that implies 2 into L plus B is equals to 240 meters. సో మనకి లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ 80 ఉంది. సో ఈ 2 ఇక్కడ ఇంటూలో ఉంది కదా.
సో మనం రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, డివిజన్లోకి వస్తుంది. సో ఇది లెంత్ 80 ప్లస్ బ్రెడ్త్ మనకి తెలీదు. సో 240/2. సో 2 1s 2 2s 0. సో 80 ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 120. సో ప్లస్లో ఉన్న నెంబర్ ఇటువైపు వచ్చినప్పుడు మైనస్ అవుతుంది. 120 మైనస్ 80. సో బ్రెడ్త్ మనకి ఫైనల్గా 40 meters వచ్చిందనమాట, బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్. అయితే క్వశ్చన్లో మనం ఏం చేయమంటున్నారు పిల్లలు, విచ్ ఫీల్డ్ హ్యాస్ లార్జర్ ఏరియా, ఏ ఫీల్డ్కి ఎక్కువ ఏరియా ఉంది అని అడుగుతున్నారు. సో నువ్వు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటమ్మా, సైడ్ ఇంటూ సైడ్. ఓకే, సో సైడ్ వచ్చేసి మనకి 60 ఇంటూ 60 3600 స్క్వేర్ సెంటీమీటర్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్ ఏదైనా కానీ. స్క్వేర్ ఇక్కడ సెంటీమీటర్స్ కాదు, స్క్వేర్ మీటర్స్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏరియాకి ఫార్ములా ఏంటి అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ వచ్చేసి మనకి 80 meters, బ్రెడ్త్ 40 meters. 8 4s 3200 స్క్వేర్ మీటర్స్. సో ఇప్పుడు చూడండి, మరి ఏ ఫీల్డ్కి ఎక్కువగా ఏరియా ఉంది అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్. విచ్ ఫీల్డ్ హ్యాస్ లార్జర్ ఏరియా అని అడుగుతున్నారు క్వశ్చన్లో, రైట్? సో దేర్ ఫోర్ స్క్వేర్ హ్యాస్ లార్జర్ ఏరియా. స్క్వేర్ హ్యాస్ లార్జర్ ఏరియా. ఇంటిలో మనకి స్క్వేర్కి ఏరియా ఎక్కువ ఉందన్నమాట. సెకండ్ క్వశ్చన్, మిసెస్ Kaushik has a square plot with the measurement as shown in the figure. She wants to construct a house in the middle of the plot. A garden is developed around the house. Find the total cost of developing a garden around the house at the rate of ₹55 per meter square. సో ఇక్కడ మిసెస్ కౌశిక్ అనే ఆవిడ హౌస్ కట్టాలని అనుకుంటున్నారనమాట. సో క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు స్క్వేర్ ప్లాట్ ఏ షేప్లో ఉంది, స్క్వేర్ ప్లాట్ అంటే ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ అనమాట. మిడిల్లో హౌస్ ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది. చూడండి, లెంత్ బ్రెడ్త్ ఉందంటే రెక్టాంగిల్ షేపే కదా. అయితే ఈ ఇంటి చుట్టూ గార్డెన్ వేయాలనుకుంటున్నారు. సో ఆ గార్డెన్ డెవలప్ చేయడానికి 1 meter స్క్వేర్కి ₹55 అయితే టోటల్ కాస్ట్ ఎంత అంటున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఈ స్క్వేర్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి రెక్టాంగిల్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేసి స్క్వేర్ నుంచి రెక్టాంగిల్ ఏరియాని తీసేయాలి. ఓకే, ఈ టోటల్లో నుంచి హౌస్ తీసేస్తే మిగిలిందంతా గార్డెనే కదా. సో ఆ వచ్చిన దాన్ని 55తో మల్టిప్లై చేయాలి. Let us see. So first side of square plot 25 meters. Next area of square plot. Area ki formula enti pillalu, side into side. So 25 meters into 25 meters. So 25 ante 625 meters square or square meters. Okay. Next manaki house kada madhyalo. So length of house L. ఎంత ఇచ్చారు, లెంత్ ఆఫ్ ద హౌస్ 20 meters and breadth of the house B is equals to 15 meters. ఓకే, సో ఇప్పుడు ఈ హౌస్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఏరియా ఆఫ్ హౌస్ ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో అంటే 20 into 15. 15 2s 30 కదా. సో ఇంకొక 0, 300 meter square. మీటర్స్ ఇంటూ మీటర్ స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ గార్డెన్ ఎలా వస్తుంది, ఏరియా ఆఫ్ స్క్వేర్ ప్లాట్ మైనస్ ఏరియా ఆఫ్ హౌస్, అంతే కదా, ఏరియా ఆఫ్ హౌస్. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ప్లాట్ 625, హౌస్ వచ్చేసి 300. సో మనం సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 625 మైనస్ 300. సో 600లో నుంచి 300 తీసేస్తే 300 ఇంకొక 25. సో అలా సింపుల్గా చేయడానికి ట్రై చేయండి. 325 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే,
సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డెవలపింగ్ గార్డెన్ పర్ 1 మీటర్ స్క్వేర్ వచ్చేసి మనకి ₹55 ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మరి టోటల్ కాస్ట్ ఆఫ్ డెవలపింగ్ గార్డెన్ అంటే గార్డెన్ ఏరియా 325 మీటర్ స్క్వేర్ ఉంది కదా పిల్లలు. సో 325 ఇంటూ 55, 325 ఇంటూ 55. సో మీరు మల్టిప్లై చేసేయండి. 325, 55. 5 5s 25, 5 2s 10 plus 2 12, 5 3s 15 plus 1 16. So again same kada, 5 2 6 1 5 7 8 7 1. So 17,875 rupees. సో చాలా ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్, the shape of a garden is rectangular in the middle and semicircular at the ends as shown in the diagram. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా, గార్డెన్ మిడిల్లో రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో ఇటు లాస్ట్ వచ్చేసి సెమీ సర్క్యులర్ షేప్లో ఉందన్నమాట. దెన్ ఫైండ్ ద ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ దిస్ గార్డెన్. ఈ గార్డెన్ ఏరియా పెరిమీటర్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఏరియా అంటే ఏంటి, మనకి రెక్టాంగిల్ ఏరియా ప్లస్ ఈ 2 సెమీ సర్కిల్స్ ఏరియా వస్తుంది, అవునా. సో పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద లెంత్స్ కాబట్టి మనకి ఉన్న లెంత్లన్నీ తీసుకోవచ్చు. సో దీన్ని మనం ABCD అనుకుందాం. సో ఇక్కడ ఈ F అంటే సెమీ సర్కిల్స్ BEC అండ్ AFD ఇవన్నమాట. ఓకే, సో మనం ప్రాబ్లంలో ఇలా యూజ్ చేద్దాం. ఇక్కడ మనకి వాళ్ళే ఇచ్చారమ్మా, లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఈ 20 నుండి ఇది 7 కదా. సో ఈ 7 అంటే రేడియస్ 7 అనమాట. సో ఇటు హాఫ్ ఉంటుంది కదా, సారీ రేడియస్ కాదు, డయామీటర్ 7 ఇచ్చారు. సో అంటే రేడియస్ 3.5, ఈ 3.5 ఇటు 3.5, ఈ రెండు 3.5ని 20లోంచి తీసేస్తే మనకి లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ వస్తుంది. సో 20 మైనస్ 3.5 ప్లస్ 3.5 తీసేయమంటున్నారు. అంటే 3.5 ప్లస్ 3.5 అంటే 3 ప్లస్ 3 6, ఈ 2 హాఫ్స్ 1 అవుతుంది కదా, 7. 20 మైనస్ 7 is equals to 13. సో లెంత్ ఆఫ్ యాక్చువల్ దిస్ రెక్టాంగిల్ ఎంత, 13 అనమాట. సో ఇక్కడ మనకి ఇది ABCD అనుకున్నాం, రెక్టాంగిల్ ABCD అనమాట. సో ఈ సెమీ సర్కిల్ F అనుకున్నాం, ఓకేనా. సో ఫస్ట్ మనము లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్, బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ రాద్దాం. సో ఫస్ట్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ 20, ఇది మొత్తం డయామీటర్ కదా. సో ఇది ఈ డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. అంటే 7లో హాఫ్, ఇది 3.5, ఇటు కూడా మనకి 3.5. సో 20లో నుంచి 3.5 ప్లస్ 3.5ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. సో 20 మైనస్ 7, 13 మీటర్స్. 3 3 6 అమ్మ, 0.5 ప్లస్ 0.5 1 అంటే టోటల్గా 7 అవుతుంది. సో బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే డయామీటర్ ఇచ్చేసారు 7 మీటర్స్, లెంత్ 13 మీటర్స్, బ్రెడ్త్ 7 మీటర్స్. రేడియస్ ఆఫ్ సెమీ సర్కిల్ అంటే ఇక్కడ డయామీటర్ బై 2 అంటే 7/2. సో ఫైనల్లీ 3.5 మీటర్స్ అనమాట రేడియస్. సో ఏరియా ఆఫ్ గార్డెన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కదా, ఏరియా అండ్ పెరిమీటర్. ఏరియా ఆఫ్ గార్డెన్ ఎలా వస్తుంది, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్, ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్, ఈ రెండింటి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా L ఇంటూ B, 2 సెమీ సర్కిల్స్ ఉన్నాయి, ఒక సెమీ సర్కిల్ ఏరియా πr² by 2. సో 2 ఇంటూ ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ అంటాం కదా. సో πr² by 2 ఇంటూ 2 అనమాట. సో 2 గెట్ క్యాన్సిల్. ఎల్ ఎంత వచ్చిందమ్మా, లెంత్ మనకి 13 మీటర్స్, బ్రెడ్త్ ఎంత వచ్చింది 7 మీటర్స్, ప్లస్
పై అంటే 22/7, r అంటే 3.5, again 3.5. So 13 7s are 91. So 3.5 2s 7 కదా, 2 1s 2 11s. సో ఇక్కడ మనం 3.5 into 11 ఫైండ్ అవుట్ చేస్తే ప్లీజ్ 33 plus 5 38. సో ఇది 38.5 అన్నమాట. ఓకే, సో 91కి మనం 38.5ని యాడ్ చేయాలి. సో 91 ప్లస్ 8 ఎంత, 99. 99 ప్లస్ 30 అంటే 129 కదా. సో 129.5 ఏరియా కాబట్టి మీటర్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ ద గార్డెన్. సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పెరిమీటర్ ఆఫ్ ద గార్డెన్, రైట్. సో ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ని మనము ఒక 2-3 పార్ట్స్గా చేసుకొని చేస్తే ఈజీగా ఉంటుంది. సో పెరిమీటర్ అంటే ఏంటి పిల్లలు, సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ ఇన్ ఏ ఫిగర్. సో ఈ ఫిగర్లో ఉన్న అన్ని సైడ్స్ ఏంటి చూద్దాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామనుకోండి, డిఎఫ్ఏ ఒక సైడే కదా, రైట్. సో ఏరియా ఆఫ్ పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ కదా. సో డిఎఫ్ఏ ఇది పెరిమీటర్ ప్లస్ ఏబి, తర్వాత మళ్ళీ బిఈసి ఇది కర్వ్ షేప్లో ఉంది కదా, ఇలా పెడుతున్నాము. ఏబి అనేది లైన్ సెగ్మెంట్ కాబట్టి ఇలా ప్లస్ సిడి, అంతే కదా. సో ఇక్కడ చూడండి బిఎఫ్ఏ, ఈ బిఎఫ్ఏ అనేది మనకి ఏమవుతుంది, సెమీ సర్కిలేగా. ఓకే, సో ఈ బిఎఫ్ఏ బిఈసి అనేవి సెమీ సర్కిల్స్, ఓకేనా. సో అంటే దీని పెరిమీటర్ అంటే మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటే మామూలుగా 2πr, సెమీ సర్కిల్ అంటే బై 2 చేస్తే πr వస్తుంది అనమాట. సో πr ప్లస్ ఏబి అంటే లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత వచ్చింది, 13 meters కదా. ఓకే, సో πr ప్లస్ 13 meters. సో అగైన్ πr ప్లస్ సిడి కూడా 13 meters. సో πr ప్లస్ πr 2πr ప్లస్ 13 ప్లస్ 13 26 meters. సో 2 into π అంటే 22/7 ఇంటూ r అంటే 3.5 ప్లస్ 26. సో 3.5 ones 2s 2 get cancel. సో 22 ప్లస్ 26, 22 ప్లస్ 26 అంటే ఇట్ ఈస్ 48 centimeters. సో పెరిమీటర్ వచ్చేసి 48 centimeters and area 129.5 meters square. Fourth question, a flooring tile has the shape of a parallelogram whose base is 24 centimeter and the corresponding height is 10 centimeter. How many such tiles are required to cover a floor of area 1080 meters square? అంటే ఇక్కడ మొత్తం ఫ్లోర్ ఏరియా ఎంత ఉంది, టైల్స్ ప్యారలోగ్రామ్ షేప్లో ఉన్నాయని వాటి మెజర్మెంట్స్ ఇచ్చారు, ఎన్ని టైల్స్ కావాలి అంటున్నారు. సో ఇలా నంబర్ ఆఫ్ అని అడిగినప్పుడు ఎప్పుడు కూడా బిగ్గర్ ఏరియా బై స్మాలర్ ఏరియా వేయాలి. ఓకే, బిగ్గర్ ఏరియా బై స్మాలర్ ఏరియా వేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఇచ్చిందైతే రాద్దాం. బేస్ ఆఫ్ టైల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 24, హైట్ ఆఫ్ ద టైల్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 centimeters. ఏరియా ఆఫ్ ద టైల్ అంటే ప్యారలోగ్రామ్ షేప్లో ఉంది కాబట్టి ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ దట్ ఈస్ బేస్ ఇంటూ హైట్ అంటే 24 into 10, సో దట్ ఈస్ 240 centimeter square. సో మనకి టోటల్ ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ ఎంత ఇచ్చారమ్మా ప్రాబ్లంలో, టోటల్ ఏరియా ఆఫ్ ఫ్లోర్ 1080 meter square ఇచ్చారు. ఓకే, సో ఇది మీటర్ స్క్వేర్లో ఉంది, సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది. సో క్వశ్చన్లో వాళ్ళు ఏం అడుగుతున్నారు, నంబర్ ఆఫ్ టైల్స్, హౌ మెనీ సచ్ టైల్స్ ఆర్ రిక్వైర్డ్ అంటున్నారు కదా. సో నంబర్ ఆఫ్ టైల్స్ రిక్వైర్డ్ అన్నీ కూడా మనకి ప్రాబ్లం నుంచే మనం స్టెప్స్ రాయడానికి ట్రై చేయాలి.
number of tiles required is equals to total area by area of tile. Each tile అని కూడా రాయొచ్చు. Area of each tile. ఓకే, సో టోటల్ ఏరియా 1080. అయితే ఇక్కడ మీటర్ని మనం సెంటీమీటర్లోకి మారుద్దాం. ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్? 100 కదా. సో ఇక్కడ మీటర్ స్క్వేర్ అంటే 2 ఉన్నాయి కాబట్టి 100 × 100 సెంటీమీటర్ స్క్వేర్ బై ఏరియా ఆఫ్ ద టైల్ అంటే 240 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇప్పుడు క్యాన్సిలేషన్స్ చేస్తే ఫస్ట్ అయితే మనకి 0 క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? సో 12 9s 12 2s 2 1s 2 50s. సో 9 5s 45, ఇంకా మనకి 3 zeros ఉన్నాయి. సో 45,000 సెంటీమీటర్ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. సో 45,000 టైల్స్ కావాలన్నమాట. నెంబర్ ఆఫ్ టైల్స్ రిక్వైర్డ్ ఎన్ని అంటే 45,000. Fifth problem. An ant is moving around a few food pieces of different shapes scattered on the floor. ఇక్కడ ఒక చీమ ఫుడ్ పీసెస్ చుట్టూ తిరుగుతుంది, వాటి దగ్గరికి వెళ్తుంది అనమాట. ఫర్ విచ్ ఫుడ్ పీస్ వుడ్ ద ant హ్యావ్ టు టేక్ ఏ లాంగర్ రౌండ్. అయితే ఈ 3 కేసెస్లో ఎక్కడ లాంగర్ రౌండ్ అంటే ఎక్కువ డిస్టెన్స్ తిరిగింది అని అడుగుతున్నారు. Remember, circumference of a circle can be obtained by using the expression c is equals to 2πr. ఓకే, సో ఈ 3 షేప్స్ పెరిమీటర్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఇది సెమీ సర్కిల్ షేప్లో ఉంది. డయామీటర్ ఎంత ఇచ్చారమ్మా? 2.8 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకే, సో పెరిమీటర్ అంటే టోటల్ లెంత్ దాని చుట్టూ తిరుగుతుంది కదా. సో మొత్తం ఇది కూడా రావాలి. దీన్ని ఏమంటాము? సర్కంఫరెన్స్ కదా. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే 2πr. హాఫ్ సర్కిల్ కాబట్టి 2πr/2 ప్లస్ దిస్ డయామీటర్. ఈ లైన్ మొత్తం 2.8 కదా. ఓకే, సో డయామీటర్ 2.8 అయితే రేడియస్ ఎంత అవుతుంది? దానిలో హాఫ్ అవుతుంది. ఈ 2 గెట్ క్యాన్సిల్. పై అంటే 22/7 ఇంటూ రేడియస్ అంటే 2.8లో సగం, 2.8/2. ఓకే, సో ఇక్కడ 2 1s 2 11s 7 1s 7 4s కదా. పాయింట్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి ఒక నెంబర్ తర్వాత 0.4. 11 4s 44 అగైన్ పాయింట్. సో ఇది 4.4 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా. సో ఏ 4.4 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు బి ఈ షేప్లో ఉంది. ఇప్పుడు ఈ బి పెరిమీటర్ ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ నేను ఏ బి సి డి అంటున్నాను, ఇదేమో ఈ అంటు. సో పెరిమీటర్ అంటే ఎలా వస్తుంది పిల్లలు? సో ఫస్ట్ ఏసి ప్లస్ సిడి ప్లస్ ఇది డిఈబి, ఈ లైన్ మొత్తం ఈ కర్వ్ షేప్ అంతా వస్తుంది, ప్లస్ ఏబి ఆర్ బిఏ, ఇవన్నీ యాడ్ చేయాలి కదా. సో ఏసీ అంటే ఎంత? ఇక్కడ ఇది ఎంత ఉంది? టోటల్ 2.8. సో ఇది కూడా 2.8 ప్లస్ సిడి 1.5. సో ఇది మనకి మళ్ళీ సెమీ సర్కిల్ షేప్లో ఉంది కదా. సో సెమీ సర్కిల్ సర్కంఫరెన్స్ అంటే 2πr/2 2πr/2 అనమాట. సర్కిల్ 2πr, సెమీ అంటే హాఫ్ బై 2 వస్తుంది. అగైన్ ఏబి అంటే ఏది 1.5. సో 1.5 ప్లస్ 1.5 ఎంత? రూపాయిన్నర ప్లస్ రూపాయిన్నర అంటే 3 రూపీస్ అవుతుంది. 3 ప్లస్ 2.8 అంటే ఇది 5.8 అవుతుంది. ఓకేనా. సో 2 గెట్ క్యాన్సిల్. పై అంటే 22/7. రేడియస్ అంటే హాఫ్ అంటున్నాం కదా 2.8లో, హాఫ్. సో అగైన్ 2 11s 7 1s 7 0.4. సో 5.8 ప్లస్ 11 4s 4.4. సో 5.8కి మనము 4.4 యాడ్ చేయాలి. 5 ప్లస్ 4 ఎంత పిల్లలు? 9. 8 ప్లస్ 4 ఎంత? 12. అంటే ఇది 1.2 అనమాట. సో 9 ప్లస్ 1.2
దిస్ ఇస్ 10.2 సెంటీమీటర్స్. సో లేదు అన్న మీరు ఇలా ఒకదాని కింద ఒకటి యాడ్ చేసినా మీకు అదే వస్తుంది, 10.2 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం థర్డ్ షేప్ కూడా చూద్దాం. సో సి మనకి ఈ షేప్లో ఉంది, ఏ బి సి అది డి అంటున్నాం. సో ఇక్కడ పెరిమీటర్ ఏమొస్తుంది అంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్ కదా. సో ఏబి ప్లస్ బిసిడి ఈ కర్వ్ షేప్ ప్లస్ ఏడి. ఓకే, సో ఏబి2 అండ్ బిసిడి అంటే ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేస్తే ఇది డయామీటర్ అవుతుంది, ఇది 2.8, ఇది సెమీ సర్కిల్ కదా. సో సర్కంఫరెన్స్ 2πr/2 ప్లస్ 2 ఏడి మళ్ళీ 2 ఫిగర్లో ఇచ్చారు కదా. సో 2 + 2 4, ఈ 2 క్యాన్సిల్, పై అంటే 22/7, ఆర్ అంటే ఇక్కడ ఇది 2.8 ఇచ్చారు కదా, దీనిలో హాఫ్ 2.8/2, 2 11s 7 0.4. ఓకే, సో 4 + 11 × 0.4 4.4 అంటే 8.4 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా. సో క్వశ్చన్లో మనకి ఏలో 4.4, బి 10.2, సి 8.4. సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అంటే లాంగర్ రౌండ్ ఫర్ విచ్ ఫుడ్ పీస్ అండ్ హ్యావ్ టు టేక్ లాంగర్ రౌండ్ అంటే సో ఫర్ ఫుడ్ పీస్ బి అండ్ హ్యాస్ టు టేక్ ద లాంగర్ రౌండ్. ఓకే.